హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ అరౌండ్ 7 o'clockకి వెదర్ అంతా కూడా చాలా కూల్గా ప్లెజెంట్గా ఉంది. నేను ఇంకా నా మార్నింగ్ రొటీన్ అన్నది నేను స్టార్ట్ చేసి ఫస్ట్ అయితే నేను డర్మాడాగ్ 2% సాలిక్ యాసిడ్ని నేను ఫేస్ వాష్గా యూస్ చేస్తాను రెగ్యులర్గా. ఇది నా ప్రెగ్నెన్సీ జర్నీలో చాలా హెల్ప్ఫుల్ అయింది. ప్రెగ్నెన్సీలో నాకు చాలా యాక్నీ అనేది వచ్చింది, కానీ ఇప్పుడు అదంతా కూడా నెక్స్ట్ నేను రెగ్యులర్గా చేసుకునే నా స్కిన్ కేర్ రొటీన్ని నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఎల్ప్స్ గుడ్ వైబ్స్ వాళ్ళది డీటెయిల్ గ్లో డే క్రీమ్ అనేది నేను రెగ్యులర్గా యూస్ చేస్తాను. నియర్లీ 2 years నుంచి నేను యూస్ చేస్తున్నాను. దీంట్లో అయితే నో పారాబెన్స్, నో మినరల్ ఆయిల్ ఉంటుంది. ఫేస్ కూడా చాలా స్మూత్ టెక్స్చర్ అనేది ఉంటుంది, నేచురల్ గ్లో కూడా ఉంటుంది. అండ్ ఇది నాన్ గ్రీజీ క్రీమ్, సాఫ్ట్గా ఉంటుంది స్కిన్. అండ్ మనకి నరిష్ కూడా చేస్తుంది, ట్యాన్ ఫ్రీ. నేను రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల నా అన్ఈవెన్ స్కిన్ అంతా కూడా ఈవెన్గా అయింది. నేను రెగ్యులర్గా హెయిర్ కేర్ రొటీన్ కూడా చేసుకుంటాను. దీనికైతే యాప్స్ గుడ్ వైబ్స్ వాళ్ళది రోజ్మేరీ హెయిర్ స్ప్రే అనేది నేను రెగ్యులర్గా యూస్ చేస్తాను. ఇది నాన్ గ్రీజీ, నాన్ స్టిక్కీ, పాకెట్ ఫ్రెండ్లీ. మనం ఎక్కడికైనా కూడా ఈజీగా మనము క్యారీ చేసుకోవచ్చు. అండ్ ఇది హెయిర్ వాల్యూమ్ అన్నది ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ హెయిర్ అన్నది షైనీగా కూడా ఉంటుంది. మనం ఓవర్ నైట్ స్ప్రే చేసుకొని మార్నింగ్ హెయిర్ వాష్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది నేను పర్సనల్గా యూస్ చేస్తున్నాను కాబట్టి నాకు బేబీ హెయిర్ అన్నది బాగా వచ్చింది. సిన్స్ 2-3 years నుంచి నేను యూస్ చేస్తున్నాను. ఎక్కువగా నాకు బేబీ హెయిర్ వచ్చింది. హెయిర్ ఫాల్ అనేది చాలా రిడ్యూస్ అయింది. ఇంతకుముందు అయితే హెయిర్ ఫాల్ అంటే చాలా ఎక్కువగా ఉండేది, కానీ ఎప్పుడైతే ఇది యూస్ చేస్తున్నానో నాకు హెయిర్ ఫాల్ అనేది చాలా రెడ్యూస్ అయింది. 10 minutes స్కాల్ప్ అనేది నేను మసాజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల నాకు ఇక్కడ హెయిర్ ఫాల్ అనేది లేదు. అండ్ నేను ఫైనల్గా ఇలా రెడీ అయ్యాను. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్లో 4 almonds అనేవి నేను రెగ్యులర్గా తీసుకుంటాను. అండ్ ఏదైనా 2 fruits అన్నవి తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నేను మిల్క్ అన్నది అలవాటు చేసుకున్నాను. స్టార్టింగ్లో అయితే నాకు మిల్క్ అసలు ఇష్టం ఉండదు. అండ్ ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో మిల్క్ తాగడం అనేది అలవాటైంది. సో అదే నేను కంటిన్యూ చేస్తున్నాను. డైలీ 1 glass ఆఫ్ మిల్క్ అనేది నేను తాగుతాను. సో నెక్స్ట్ లంచ్ ప్రిపరేషన్. డైలీ కూడా లంచ్ అన్నది మమ్మీయే కుక్ చేస్తారు, కానీ ఈరోజు నాకు కుకింగ్ చేయాలనిపించింది. ఎప్పటి నుంచో క్యారెట్ ఫ్రై అన్నది నాకు తినాలనిపించింది. సో ఈరోజు నేను క్యారెట్ ఫ్రై చేసుకుంటున్నాను. క్యారెట్స్ అన్నీ కూడా వాష్ చేసుకొని నేను కటింగ్ అనేది చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ క్యారెట్ కట్ చేసుకున్నాను. అండ్ ఆనియన్స్, మిర్చి, కర్రీ లీవ్స్ కూడా నేను కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. రెగ్యులర్గా అందరూ చేసే విధంగానే నేను చేసుకున్నాను. స్పెషల్ అయితే ఏం లేదు. ఎక్కువగా క్లిప్స్ అయితే తీయలేదు, అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అన్నది నేను తీసాను. ఇలాగ మనము రెగ్యులర్గా చేసుకోకపోయినా కుకింగ్ ఎప్పుడో ఒకసారైనా అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మన సాటిస్ఫాక్షన్ మనం కుకింగ్ చేసుకొని మనము తిన్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం చేసిన కర్రీ మన ఫ్యామిలీ మెంబర్స్ తిని చాలా బాగా చేసావు అని చెప్తే ఆ ఫీలింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మా మమ్మీ కూడా వేరే కర్రీ చేశారు, ఎగ్ అండ్ డ్రమ్ స్టిక్ కర్రీ. ఫైనల్గా నా క్యారెట్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ప్లేటింగ్ చేస్తున్నాను. నేను వైట్ రైస్ అయితే నేను బ్రౌన్ రైస్తోనే తింటాను. సో నా ప్లేటింగ్ కూడా బ్రౌన్ రైస్, క్యారెట్ ఫ్రై అండ్ ఎగ్ అండ్ డ్రమ్ స్టిక్ కర్రీ అండ్ 3-4-5 pieces కుకుంబర్ కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.